హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు వీకెండ్ కాబట్టి ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలి కాబట్టి సో ఏం చేద్దామా అనుకుంటుంటే మాకు ఒక ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. సో మీరు ఎప్పుడైనా మ్యాగీ ఫ్రైడ్ రైస్ విన్నారా? మ్యాగీ వినుంటారు, ఫ్రైడ్ రైస్ వినుంటారు. మ్యాగీ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు వినలేదు కదా. సో ఇప్పుడు చేసుకుందాం మనం మ్యాగీ ఫ్రైడ్ రైస్. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. ఇప్పటికి చాలాసార్లు అనుకున్నాం వీడియో చేద్దామని. సో ఇప్పటికి కుదిరిందనమాట. సో మీరు వెజిటేరియన్స్ తినొచ్చు, ఎగిటేరియన్స్ తినొచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా? లెట్స్ చెక్అవుట్ ద వీడియో. ముందుగా మనం బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ ఎందుకు అంటే బాస్మతి రైస్ వల్ల ఫ్రైడ్ రైస్ టేస్టే చేంజ్ అయిపోతుంది. నార్మల్ రైస్కి బాస్మతి రైస్కి చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. మేము ఈ సైజ్ కప్ తీసుకున్నామండి. సో దీంట్లో ఒక 1.5 కప్ తీసుకోవాలి రైస్ మనము. ఇక్కడ మేము 3 persons ఉన్నాము. సో 1.5 కప్ అయితే మాకు సరిపోతుంది. సో మీకు తగినంతగా రైస్ తీసుకోండి. రైస్ని బాగా క్లీన్ చేసుకున్నాము. ఇంట్లో 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ పోయాలి. సో మనం 1.5 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1/4 కప్ ఆఫ్ వాటర్ పోసాను దీంట్లో. సో పోసిన తర్వాత దీన్ని రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. రైస్ కుక్కర్లో పెట్టుకుంటే రైస్ కొంచెం పొడిపొడిలాడుతూ వస్తుంది. మేము ఇక్కడ ఒక మీడియం సైజ్ పొటాటో తీసుకున్నాము. వెజిటేరియన్స్ కావాలంటే ఇంకొక పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఎగ్టేరియన్స్ కాబట్టి ఎక్కువ ఎగ్స్ వేసుకుంటాము. సో మీకు తగినంతగా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని వేసుకుందాము. అది చూపిస్తాం మీకు. మనం ఒక 10 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న దాంట్లో మనం ఇందాకే తరిగిన బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పొటాటోస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. వావ్, చూసారా ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. ఎగిటేరియన్స్ అయితే ఎగ్స్ ఎక్కువ తీసుకోండి. వెజిటేరియన్స్ అయితే బంగాళదుంప అండ్ క్యాప్సికమ్ ఎక్కువ తీసుకోండి. సో దాని ద్వారా టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఎగ్స్ దీంట్లో వేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎగ్స్ని ఇలా చూపించిన విధముగా స్క్రాంబుల్ చేసుకోండి. సో ఎగ్ని మనం ఇలా స్క్రాంబుల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అవుట్పుట్ ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని ఒక చిన్న ప్లేట్లో పక్కన పెట్టుకుంటే దాని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఒక చెంచాడు జీరా వేసుకోవాలి. ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయల్లో కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుంది. ఇందాకే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా చిన్నగా తరుక్కోవాలి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక క్యాప్సికమ్ని యాడ్ చేసుకోండి. ఈ క్యాప్సికము పూర్తిగా మగ్గకూడదు. లైట్గా మగ్గిన తర్వాత మనం మ్యాగీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం.
ఇదే మ్యాగీ మసాలా మీ అందరికీ తెలిసే ఉంటుంది, అన్ని ప్రొవిజనల్ స్టోర్స్లో కూడా ఉంటుంది. దీనిని మనం ఒక 2 to 3 ప్యాకెట్స్ వరకు మనం ఇంగ్రీడియంట్స్లో మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మసాలా కావాలంటే ఇంకొక ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. దీనిలో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే మ్యాగీ కాకుండా ఇలా మ్యాగీ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నాకైతే అరోమా సూపర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొంచెం కొంచెం రైస్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న రైస్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో కలుపుకున్నాక చూస్తే ఫ్రైడ్ రైస్ ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. దీన్ని కొంచెం టేస్ట్ చేసి మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. మాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది, సో కొంచెం యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇంకా కొంచెం మసాలా ఉంటే బాగుండు అనిపిస్తుంది, సో అందుకని ఒక 1/2 ప్యాకెట్ మసాలా యాడ్ చేసాము. హే, ఫైనల్లీ మన వెజిటేరియన్ మ్యాగీ మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నాకైతే సూపర్ అరోమా వస్తుంది, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు తప్పనిసరిగా ట్రై చేస్తారనుకుంటున్నాను అండ్ రివ్యూ కూడా ఇస్తారనుకుంటున్నాను. సో దీనికి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే దానికి టేస్టే వేరు. సో అండ్ మంచి అరోమా కూడా వస్తుంది కొత్తిమీర వల్ల. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ వెజిటేరియన్ మ్యాగీ మసాలా ఫ్రైడ్ రైస్. చాలా చాలా బాగుంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఎగిటేరియన్స్ కోసం స్పెషల్గా ఇందాక మనం స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్స్ని రైస్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. టడా, మన ఎగ్ మ్యాగీ మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది కదా చూడటానికి. నాకైతే నోరు ఊరిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చల్లగా వర్షం పడుతున్నప్పుడు మ్యాగీ అందరికీ తినాలనిపిస్తుంది. సో అందరం మనం మ్యాగీ చేసుకుంటాం, కానీ మ్యాగీ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా చేసుకున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు చూపించిన రెసిపీ ట్రై చేసేయండి. సూపర్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.